గోమాతలను టార్గెట్ చేసి ఆవుల యొక్క ప్రాణం తీసి ఈ మాంసాన్ని తినేటువంటి ఒక దుర్మార్గపు ఆచారాన్ని ఈ తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది గోహంతకులు, గోమాంస భక్షకులు భయంకరమైనటువంటి ఒక ఎత్తుగడలేస్తున్నారు. ఈ ఎత్తుగడల ద్వారా వేలాది ఆవులు చంపబడుతున్నాయి. భాగ్యనగరంలో ఉన్నటువంటి వీధులు రక్తంతో ప్రవహించబడుతున్నటువంటి యొక్క ఆ రక్తం భాగ్యనగరాన్ని అభాగ్యనగరంగా మారుస్తుంది అనే విషయం కూడా స్వామీజీలు చెప్పారు. ఈ పాపం ప్రభుత్వానిది, ఈ పాపం గోహంతకులది, ఈ పాపం గోవును అమ్మిన వాడికి కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా స్వామీలు చెప్పారు. ఈ విషయాన్ని మేము గ్రామానికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ప్రతి గ్రామంలో గోరక్షణ గురించి సభను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. పూజ్య స్వామీజీలను తీసుకెళ్లి వీళ్ళ యొక్క సందేశాన్ని వినిపించాలనుకుంటున్నాం. ప్రభుత్వానికి హెచ్చరిస్తూ గోరక్ష చట్టాల్ని ప్రత్యక్షంగా ముద్రించి వాళ్ళందరికీ కూడా చేతికి పోలీసు అధికారులకి, ప్రభుత్వ అధికారులకి అందించాలనుకుంటున్నాం. ఈ చట్టాన్ని అమలుపరచండి.